హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. చాలా రోజులు అయ్యింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి, అలానే షార్ట్ వీడియోస్ కూడా ఈ మధ్యన పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో ఫుల్గా గ్యాప్ వచ్చింది. ఎందుకు ఏంటి అన్నది వీడియోలో అయితే చెప్తాను వివరంగా. మే నెలల్లో మా మంగళవారాలు అయితే అయ్యాయి కదా, అప్పుడే మా చెల్లి మ్యారేజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఆగస్ట్ 4th ఎంగేజ్మెంట్, 7th మ్యారేజ్ అనమాట. పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే మా అత్తయ్యల్ని, మా ఆడపడుచుల పిల్లల్ని తీసుకొని నేనైతే కర్ణాటక వెళ్ళాను. అక్కడ 1 month కర్ణాటక అంతా టూర్ వేస్తాం కదా, ఆల్రెడీ నా ఛానల్లో అయితే వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ July 1st అయితే ఆంధ్ర వచ్చాను. ఇంకా నేను రాగానే పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. కార్డ్స్ ప్రింట్ వేయించాక ఊర్లో ఉన్న టెంపుల్ అన్నిటికి వెళ్ళి ఇచ్చేసిన తర్వాత మేము షాపింగ్ అయితే వెళ్ళాము, పెళ్లి షాపింగ్ కి. నెక్స్ట్ రిలేటివ్స్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళేదాన్ని. ఇవన్నీ చేసుకొని నేనైతే చాలా బిజీ అయిపోయాను. అస్సలు నాకు వీడియోస్ షూట్ చేయడం కానీ అలానే పోస్ట్ చేయడం కానీ అస్సలు అయ్యేవి కాదు. ఇంకా మా చెల్లి పెళ్ళి అవగానే నేనైతే వీడియోస్ అనేవి ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను. ఇంతవరకు చూస్తున్న వాళ్ళైతే అనుకుంటారు మాకెందుకు ఈ సోదంతా చెప్తుంది అని. మరి చెప్పాలి కదండి, మరి నేను ఇంతవరకు వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు కదా, ఏంటి ప్రాబ్లం అనేసి చాలామంది అనుకొని ఉండుంటారు. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా చెల్లి హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఎంగేజ్మెంట్ రోజు ఈవినింగ్ 4 o'clock నుంచి మాకు హల్దీ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. ఇంకా మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ ఇంక అందరినీ పిలిచి రమ్మని చెప్పాము. ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని రండి అని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మా ఇంటి పక్కనే ఈ హెల్దీ సెటప్ అనేది అరేంజ్ చేసాము. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి పెట్టేశాం అనమాట. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మా చెల్లిని మా మరిదిని లేపేసి నేను మా హస్బెండ్ అయితే సెటిల్ అయిపోయాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అలానే మేము కూర్చుంటే మా బ్యాక్ సైడ్ నుంచి మా మావయ్య అయితే మాత్రం ఫుల్ గా వాటర్ అనేది పోస్తారనమాట. నలుగురు రాసుకోవటం వాటర్ అంతా అయిపోయినాక ఇంకా డీజే అయితే పెట్టారు. డాన్స్లు అయితే ఫుల్ గా వేస్తున్నాము. ఒక్కొక్కరికి మామూలు టాలెంట్ లేదండి అసలు. ఈ ఫ్రంట్ లో ఎల్లో టీ షర్ట్ వేసి గెంతుతున్నారు కదా, ఆయనే మా బుజ్జు మావయ్య అనమాట. అంటే మా పెద్ద మావయ్య. చాలా ఎనర్జెటిక్, అసలు టాలెంట్ పర్సన్ అనమాట. ఆయన్నైతే మాటల్లో చెప్పలేము. అతను స్టార్ట్ చేశారు ముందు డాన్స్ వేయడము. ఇంకా అతను చూసి మిగిలిన వాళ్ళందరం వేసేసాం అనమాట. ఆ వెనక చూసారా మా హస్బెండ్ ఎక్కి ఫుల్ గెంతుతున్నారు. ఆ డెకరేషన్ ముందు పైకెక్కి మరీ గెంతేస్తున్నారు. ఆయన్ని కూడా ఆ రోజు మేమైతే ఆపలేకపోయామన్నమాట. వినాయకుడు నిమజ్జనాల టైంలో ఎలాగైతే డాన్సులు చేశారో అలానే మా ఆయన అయితే డాన్సులు చేశారు. మేము ఇక్కడ డాన్సులు చేస్తుంటే మా పెద్దవాళ్ళందరూ ముందు కూర్చొని సినిమా చూసినట్టు చూస్తున్నారనమాట. నేను ఆ వెనకుండి డాన్స్ చేస్తున్నాను మెల్లిగా, ఎవరికి కనిపించకుండా. ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు అనమాట అందరి ముందు చేయటానికి. స్ట్రీట్ లో వాళ్ళందరూ అలానే మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు. నాకు కొద్దిగా సిగ్గేసింది. అంటే మా మావయ్య, అత్తయ్య కూడా ఉన్నారు. వాళ్ళ ముందు చేయాలంటే కొంచెం భయంగా ఉండేదన్నమాట. ఇంక అందుకే లాస్ట్ గుంపులో గోవిందలాగా వెనక్కి వెళ్ళి చేశాను. ఏంటి ఇంత ఫాస్ట్ మోడ్లో పెట్టేశానని అనుకోవద్దు, ఎందుకంటే వీడియో చాలా ల్యాగ్ అవుతుంది. అందుకని చెప్పి అలా ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేశాను. హల్దీ అయిపోయాక మా చెల్లిని అయితే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే పెళ్ళికొడుకు తరపు వాళ్ళ ఒక 5గురు వచ్చి పసుపు పోసారనమాట. పసుపోత ఎలా చేస్తారు అని అంటే, మళ్ళీ పసుపు దంచేసి ఆ పసుపు అంతా మొహానికి రాసి బొట్టు పెట్టి చీర పెట్టి గాజులు అయితే వేస్తారు. ఎంగేజ్మెంట్ టైంకి ఎలా అయితే చేస్తారో అలానే ఈ పసుపోత కూడా అలానే చేస్తారు. కొంతమందికి పెళ్లిపీటల మీద ఉంటది, కొంతమందికి ఇంటి దగ్గరికే వచ్చి చేస్తారనమాట. ఇంటి దగ్గర చేసినప్పుడు ఎంగేజ్మెంట్ రోజు ఈవినింగ్ చేస్తారు. ఇంకక్కడితో మా హల్దీ అయితే అయిపోయింది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.